అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కామన నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ కార్యాలయాలు అనేవి కూలుస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? వాస్తవంగా మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మరి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసే దిశగా ముందుకెళ్ళాలి. అలాగే ప్రజలకి మనం ఏ రకమైనటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏ రకంగా ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామనే దాని మీద కాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని అయితే ఎత్తి చూపడం ఎంతవరకు కూడా కరెక్టే. కానీ తప్పుల్ని ఎత్తి చూపే విధానం కాకుండా కేవలం గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన అది ఎవరికీ కూడా ఉండకూడదు. ఇవాళ మరి ఎన్డీఏ ప్రభుత్వంగా మరి తెలుగుదేశం నేతృత్వంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి వాళ్ళు ఇంకా కనీసం శాసనసభలో మరి వాళ్ళ యొక్క ప్రమాణాన్ని తీసుకోక ముందే మరి ప్రభుత్వ ఆస్తుల్ని అంటే కార్యాలయాల్ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన రావడం నిజంగా కూడా చాలా దుర్మార్గమైన చర్య, చాలా ఏహ్యమైన చర్య. ఎందుచేతనంటే మరి గతంలో చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి ప్రతి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతి జిల్లాలో కూడా అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కూడా మరి ప్రభుత్వ భూముల్లోనే పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం కార్యాలయాల్ని ఆ ప్రభుత్వమే ఇచ్చినటువంటి చరిత్రని మనం చూసాం. ఆ రకంగా ఇప్పుడు చూసుకున్నా కూడా మరి ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తాడేపల్లిలో మరి పార్టీ కార్యాలయానికి నిర్మించుకోవడం కోసం ఇచ్చినటువంటి స్థలంలో పూర్తిగా కార్యాలయం నిర్మాణం దిశలో ఉన్న సందర్భంలో మరి దాన్ని తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ చేసి ఉదయం ఇంకా ఎవరు లేవకముందే పని పూర్తి చేసేయాలి అనేటువంటి ఆలోచనతో మరి ఏదైతే ఆ నిర్మాణాన్ని కూల్చివేశారో నిజంగా కూడా గతంలో చూసుకున్నప్పుడు మరి 2019లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజావేదికని కూల్చివేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఆ రకంగా ముందుకెళ్ళాలి అని ఆ రకంగా వెళ్ళడం వల్ల ప్రజల్లో కొన్ని మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ప్రభుత్వాన్ని పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కూడా అదే నిర్ణయంతో మరి తెలుగుదేశం ప్రభుత్వం కూడా వెళ్తూ ఉంది కనుక 100% ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. అందుచేత ఏంటంటే 100% ప్రజలు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 5 ఏళ్ళు ప్రజాస్వామ్యంలో మరి తప్పదు కనుక 5 సంవత్సరాలు ఉండి తీరాలి. కానీ లేకపోయినట్లయితే ఇవాళ ఎన్నిక పెడితే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరి పక్కకి పంపేటువంటి నిర్ణయంతో ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి మరి ప్రజల నుంచి చూస్తూ ఉంటే ప్రజల భావోద్వేగాలు చూసినప్పుడు ఖచ్చితంగా అది కనపడతా ఉంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఎందుకంటే ఎవరి ఆస్తులు కూడా ధ్వంసం చేయడం అనేది అది కరెక్ట్ విధానం కాదు. ఏదైనా చేయగలిగితే అభివృద్ధి వైపు ముందుకెళ్ళాలి తప్ప ధ్వంసం చేసే విధానం అనేది ఎంతమాత్రం కూడా అది ఆచరణీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. కనుక మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి నోటీసుల రూపంలో నిజంగా కూడా అందులో తప్పు జరిగింది అనుకుంటే దానికి అన్ని రకాలుగా కూడా దాన్ని డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందులో ఏమైనా డీవియేషన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోమని చెప్పొచ్చు, నోటీస్ ఇవ్వచ్చు, ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు. దానికి కోర్టులు ఉన్నాయి, మరి చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఏదైనా అది అక్రమ నిర్మాణం అయితే ఎవరైతే నిర్మించారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అలాగే దాన్ని పెనలైజ్ చేయొచ్చు. ఆ రకంగా చేయకుండా కేవలం దీన్ని ఏదో ఒక రూపంలో వాళ్ళు చేశారు కనుక టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా ముందుకెళ్తే ఖచ్చితంగా టిట్ ఫర్ ట్యాటే జరిగిద్ది. ప్రజలు మళ్ళీ ఒక మంచి మ్యాండేట్ని మళ్ళీ 2029లో వైఎస్ఆర్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి 13 జిల్లాల్లో ఈ రకంగానే మరి పార్టీలు నిర్మాణం చేసుకున్నారు. ఈ రకంగానే 99 ఏళ్ళ లీజ్ కానీ, లేదా 35 సంవత్సరాల లీజ్ కానీ, లేదా 33 సంవత్సరాల లీజ్ కానీ ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ జీవోలన్నీ మీరు ఇష్యూ చేసినాయే. మరి వాటన్నిటినీ కూడా మీరు కూల్చివేస్తారా, లేకపోతే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కూల్చివేస్తారా అనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి నిరంకుశ ధోరణితో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రాబో కాలంలో మీరు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మేము కూడా ఏంటంటే ఇప్పుడు అన్యాయం జరిగితే ఎక్కడైనా
పేద ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీల వలన మీకు అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కనుక మీరు ఖచ్చితంగా ఆ హామీలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా హామీలు అమలు చేయకుండా ఏదో ఈ మభ్యపెట్టడం కోసం, అంటే ప్రజల్ని ఏమార్చి వాటి మీద ప్రజల దృష్టిని మరల్చాలనేటువంటి ఆలోచనలతోనే ఈ వారానికి ఒకటి లేదా 15 రోజులకు ఒకటి ఇది చేసుకుంటూ పోతే ఒక 5-6 నెలలు గడిపేయచ్చు అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్తా ఉన్నట్టున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి నెగ్గారో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా అమలు చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కూల్చివేతలను ఇక్కడితో ఆపమంటా ఉన్నాం. లేకుంటే ప్రభుత్వం అంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా మన న్యాయపరంగా మేము తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పూర్తిగా కూటమి ప్రభుత్వం ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు అనుగుణంగా వాటిని అన్నిటినీ కూడా తప్పకుండా తీర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వైసీపీ కార్యాలయాలు కూల్చడంపై ఇదంతా కూడా ఒక 5-6 నెలలు వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ఈ విధంగా కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా కామన్ నాగేశ్వరరావు చెప్తున్నారు. ప్రజలకు ఎన్నో పథకాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వాటిపై దృష్టి పెట్టాలి. లేకుంటే మరొకసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం కూడా తథ్యమని కూడా కామన్ నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.